హలో గైస్, మనకి ఐపీఎల్ 2025 సీజన్ సంబంధించి ఆక్షన్స్ కంప్లీట్ అయిన తర్వాత మెయిన్ టీమ్స్ గురించి అయితే ఆల్రెడీ మాట్లాడేసాం. సో మరి వాళ్ళకి ఈసారి టైటిల్ కొట్టే సత్తా ఎంతవరకు ఉంది అనే దాని గురించి అయితే మాట్లాడాం. కానీ ఇప్పుడు ఒక చిన్న టీం ఇప్పటి వరకు ఒక్కసారి కూడా టైటిల్ కొట్టకుండా మరి ఈసారి టైటిల్ కొట్టే సత్తా ఉన్న టీం గురించి ఇప్పుడైతే మాట్లాడబోతున్నాం. సో ఆ టీం పేరే పంజాబ్ కింగ్స్. సో అయితే మరి ఒక్కసారి కనుక 2014లో చూసుకుంటే ఎవరో కూడా ఎక్స్పెక్ట్ చేయాలి పంజాబ్ కింగ్స్ అంత మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చిద్ది అని చెప్పేసి. సో అయితే దాంట్లో వాళ్ళు దాదాపు ఫైనల్ వరకు వెళ్ళారు. అయితే ఇప్పుడు చూసుకుంటే మళ్ళీ ఈసారి వాళ్ళకి టైటిల్ కొట్టే సత్తా ఉంది అని అయితే అనిపిస్తూ ఉంది. ఎందుకంటే మరి ఒక్కసారి కనుక వాళ్ళ టీం చూసుకుంటే భారీ హిట్టర్స్ ఉన్నారు, మంచి బౌలింగ్ చేసే బౌలర్లు ఉన్నారు, దాని తర్వాత మంచి స్టార్ట్ ఇవ్వగలిగే బ్యాట్స్మెన్స్ కూడా ఉన్నారు. అయితే మరి వీళ్ళని ఒకసారి కనుక చూస్తే మరి వీళ్ళ టీం ఎలా ఉంది అనే దాని గురించి మాట్లాడే ముందు ఫస్ట్ వీళ్ళ ప్లేయింగ్ 11 కనుక, దాని తర్వాత ప్లేయింగ్ 12 ఇంపాక్ట్ ప్లేయర్తో కలిపి ప్లేయింగ్ 12 కనుక మనం చూస్తే వీళ్ళు ట్రోఫీ కొట్టగలుగుతారా లేదా అనేది మనకు ఒక ఐడియా అయితే వచ్చింది. అయితే మరి ఫస్ట్ మరి వీళ్ళకల్లే ఓపెనింగ్ జోడీ కనుక ఫస్ట్ మాట్లాడితే జోష్ ఇంగ్లీష్, దాని తర్వాత ప్రభ్సిమ్రన్ సింగ్. సో అయితే మనందరం ముందే చూసాం వీళ్ళు ఇద్దరిని మాత్రమే రిటైన్ చేసుకున్నారు, అది శశాంక్ సింగ్ని, దాని తర్వాత ప్రభ్సిమ్రన్ సింగ్ని. ఎందుకంటే వాళ్ళ పర్ఫార్మెన్స్ని బట్టి లాస్ట్ సీజన్లో సో వాళ్ళిద్దరిని రిటైన్ చేసుకున్నారు. అయితే దాని తర్వాత మరి 110 కోట్లతో వీళ్ళు ఆక్షన్లోకి వెళ్ళారు. ఆ 110 కోట్లతో వీళ్ళు ఎక్స్ట్రాడినరీ హిట్టర్స్ని, దాని తర్వాత మంచి బౌలర్లను కూడా తీసుకున్నారు వీళ్ళు. అయితే ఫస్ట్ వచ్చేసరికి మనకి టాప్ ఆర్డర్లో చూసుకున్నట్టయితే ఫస్ట్ ఓపెనింగ్ జోడీ ఎక్స్ట్రాడినరీగా ఉంది. సో ఫస్ట్ జోష్ ఇంగ్లీష్, దాని తర్వాత ప్రభ్సిమ్రన్ సింగ్. సో మరి మీ అందరూ తెలిసిందే ప్రభ్సిమ్రన్ సింగ్ ఎంత క్లాసికల్గా ఆడతాడు అనేది సో మళ్ళీ చెప్పాల్సిన అవసరం లేదు. సో దాంతోపాటు జోష్ ఇంగ్లీష్, సో ఇంగ్లీష్ చూసుకుంటే మరి ఎప్పుడు కూడా ఫ్లయింగ్ స్టార్ట్ ఇస్తూ ఉంటాడు. సో వీళ్ళిద్దరు కాంబినేషన్లో వీళ్ళకి టాప్ ఆర్డర్, దాని తర్వాత వీళ్ళకి ఓపెనింగ్ జోడీ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పాలి. సో దాని తర్వాత మరి వీళ్ళు పవర్ ప్లేలో చూసుకుంటే ఇద్దరు కూడా మంచి హిట్టింగ్ చేయగలుగుతారు, ఈజీగా పవర్ ప్లేలో స్కోర్ చేసేస్తారు. సో అయితే వీళ్ళిద్దరితో పక్కన పెట్టితే దాని తర్వాత నెంబర్ 3 పొజిషన్లో వచ్చేసరికి మనకి వీళ్ళ కెప్టెన్. సో మరి వీళ్ళ కళ్ళు చూసుకుంటే నెంబర్ 3 పొజిషన్లో శ్రేయస్ అయ్యర్ వస్తాడు. సో శ్రేయస్ అయ్యర్ గురించి మనందరూ తెలిసిందే. ఒక్కసారి కనుక పవర్ ప్లే కంప్లీట్ అయిందంటే ఆటోమేటిక్గా మనకి స్పిన్నర్స్ అటాకింగ్లోకి వస్తారు. సో స్పిన్నర్స్ని ఎంత మంచిగా ఆడతాడు శ్రేయస్ అయ్యర్ అనేది మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే. సో ఈ ముగ్గురు కూడా రైట్ హ్యాండర్సే. సో దాంతోపాటు మంచి హిట్టింగ్ కూడా చేయగలుగుతారు ఈ ముగ్గురు కూడా. సో అయితే వీళ్ళ ముగ్గురు ఏదన్నా అవుట్ అయ్యారే అనుకుందాం. సో వీళ్ళ ముగ్గురు అవుట్ అయితే దాని తర్వాత పవర్ హిట్టర్స్ ఉన్నారు వీళ్ళకల్లే. సో ఫస్ట్ మరి తొందరగా కనుక వికెట్లు పడినాయి అంటే ఇంపాక్ట్ ప్లేయర్ కింద నెహల్ వదేరా అవుతాడు. సో మరి నెహల్ వదేరా చూసుకుంటే 140+ స్ట్రైక్ రేట్తో ఆడతాడు. సో మరి దీంతో చూసుకుంటే నలుగురు కూడా ఒక భారీ హిట్టర్స్. ఎందుకంటే మరి నెహల్ వదేరాని మనం మనకి టాప్ 4లో ఒకళ్ళన్నా లెఫ్ట్ హ్యాండర్స్ ఉండాలి. సో అందుకని చెప్పేసి మనం నెహల్ వదేరాని 4th ప్లేస్లో కనుక వేసామంటే ఆటోమేటిక్గా వీళ్ళ టాప్ ఆర్డర్, దాని తర్వాత 4th ప్లేస్ కూడా సో పటిష్టంగా ఉండే ఛాన్స్ ఉంటుంది. సో మరి ఇక్కడ పైన ఇద్దరు చూసుకున్నా సరే మంచి హిట్టింగ్ చేయగలుగుతారు. స్పిన్నర్స్ రంగానే మనకి శ్రేయస్ అయ్యర్ హిట్టింగ్ చేస్తాడు. దాని తర్వాత నెహల్ వదేరా చూసుకున్నా కానీ సో 140+ స్ట్రైక్ రేట్తో ఆడతాడు. సో ఈక్వల్ టు ధోని కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ అనేది చెప్పాలి ఇది. అయితే దాని తర్వాత చూసుకుంటే మనకి ఈక్వల్ టు హార్దిక్ పాండే స్ట్రైక్ రేట్ ఉంటుంది నెహల్ వదేరా కూడా. అయితే దాని తర్వాత మరి 5th ప్లేస్లో కనుక చూసుకుంటే 5th 6th వీళ్ళకల్లే భారీ హిట్టర్స్ ఉన్నారు. సో వాళ్ళ ఫస్ట్ వచ్చేసరికి మ్యాక్స్వెల్. సో మరి వికెట్లు మరి పడకపోతే మ్యాక్స్వెల్ ముందుకు పంపించవచ్చు. సో వికెట్లు ఏదన్నా పడతని ఇది తొందరగా అవుట్ అవుతున్నారా అనే సిచ్యువేషన్లో మరి మ్యాక్స్వెల్ని తీసుకొచ్చి 5th ప్లేస్లో అయినా అడగచ్చు. సో మరి మ్యాక్స్వెల్ గురించి మీ అందరూ పెద్ద చెప్పాల్సిన అవసరం లేదు. సో ఒక్కసారి కనుక తనదైన రోజున ఇంకా అటువైపు ఎటువంటి బౌలర్ ఉన్నా సరే మ్యాచ్ మాత్రం పీపీకే వైపే చేస్తాడు. సో దీని గురించి మీ అందరూ తెలిసిందే, ఎంత ఎక్కువ చెప్పినా కానీ తక్కువే ఇది. అయితే దాని తర్వాత మరి నెంబర్ 6th పొజిషన్ ఎవరు వస్తారు భయ అంటే మార్కస్ స్టోయినిస్. సో మరి దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వీళ్ళకల్లే ఆస్ట్రేలియాలో ఉన్న టాప్ హిట్టర్స్ ఇద్దరు కూడా ఈ పీపీకే తరపునే ఉన్నారు. సో దీన్ని బట్టి మరి వీళ్ళకల్లే హిట్టింగ్ ఎబిలిటీ ఉన్న వాళ్ళందరూ కూడా జోష్ ఇంగ్లీష్ మంచి హిట్టింగ్ చేస్తాడు, వీళ్ళిద్దరు చూసుకున్నాం మంచి టాప్ హిట్టర్స్ వీళ్ళిద్దరు. సో అయితే ఇక్కడ హిట్టింగ్ అయితే ఎక్సలెంట్గా ఉంది వీళ్ళలో. అయితే దాని తర్వాత మరి నెక్స్ట్ ఇంకెవరు వస్తారు అంటే నెంబర్ 7th ప్లేస్లో మనకి శశాంక్ సింగ్ ఉన్నాడు. సో శశాంక్ సింగ్ గురించి మనందరూ తెలిసిందే, లాస్ట్ ఇయర్ ఎవరు పర్ఫార్మెన్స్ చేయరో అని అనుకున్న ప్లేయరే సో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ చేశాడు. సో మరి వాళ్ళు ఆక్షన్లో కూడా మరి వాళ్ళు మళ్ళీ కవర్ చేసుకున్నారు కానీ సో ఇతన్నగా తీసుకోవాలి అనుకోలేదని చెప్పేసి కూడా ఫస్ట్ అయితే వీళ్ళు వెనక్కి పంపేద్దాం అనుకున్నారు. సో దాని తర్వాత ఏం జరిగిందనేది మీ అందరూ తెలిసిందే. అది పక్కన పెడితే శశాంక్ సింగ్ ఒక ఎక్స్ట్రాడినరీ హిట్టింగ్ కావాల్సిన టైంలో మంచి హిట్టింగ్ ఇస్తాడు. సో మ్యాచ్ను కూడా వన్ సైడ్ చేయగల బ్యాట్స్మెన్. సో మరి ఇట్లా చూసుకుంటే వీళ్ళకల్లి 7 బ్యాట్స్మెన్స్ కూడా
టాప్ హిట్టర్సే ఉన్నారు ఒక రకంగా చెప్పాలంటే. సో ఇటువైపు మరి శ్రేయస్ అయ్యర్ చూసుకున్నా మంచి హిట్టింగే చేయగలుగుతాడు. దాని తర్వాత నెహల్ వదేరా హిట్టింగే, దాని తర్వాత మార్కస్ స్టోయినిస్, మ్యాక్స్వెల్, సో దాని తర్వాత శశాంక్ సింగ్. సో 7 ప్లేయర్స్ కూడా ఎక్స్ట్రాడినరీ హిట్టర్స్ వీళ్ళకల్లే. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు వీళ్ళకల్లే బ్యాటింగ్ అనేది ఎక్కడా కూడా లోపం లేదు అని చెప్పాలి. అయితే దాని తర్వాత మరి చూసుకుంటే ఇంకా కింద మరి బౌలర్స్లో చూసుకుంటే వీళ్ళకల్లే మార్కో యాన్సన్ ఉన్నాడు. సో మార్కో యాన్సన్ గురించి మీ అందరూ తెలిసిందే. సో ఇప్పుడు ఆల్రెడీ మనకి పాకిస్తాన్ మ్యాచ్లో కూడా ఫస్ట్ ఓవర్లోనే వాళ్ళ ఫస్ట్ వికెట్ షఫీక్ కింద తీసినట్టు కనిపించినాడు. సో అయితే మరి పాకిస్తాన్ ఫస్ట్ వికెట్ తీసిన కూడా మార్కో యాన్సనే. సో అయితే దాని తర్వాత లాస్ట్ మ్యాచ్లో కూడా షఫీక్ వికెట్ యాన్సనే తీసినట్టున్నాడు. సో అదంతా పక్కన పెడితే మార్కో యాన్సన్ ఒక లెఫ్ట్ ఆర్మ్ పేసర్, దాని తర్వాత వచ్చేసరికి ఇంకొక స్పీడ్ స్టార్లో వచ్చేసరికి మనకి హర్షదీప్ సింగ్. సో వీళ్ళిద్దరూ కూడా లెఫ్ట్ ఆర్మ్ పేసర్స్, ఇంకా ఎటువంటి డౌట్ అవసరం లేదు, వీళ్ళకల్లే బౌలింగ్ అనేది ఎక్స్ట్రాడినరీగా ఉందని చెప్పాలి. సో వీళ్ళతో పాటు మీ అందరికి తెలిసిన విజయ్ కుమార్ వైశాఖ్, సో అతను కూడా యాడ్ అయితే రైట్ ఆర్మ్ పేసర్. సో వీళ్ళ ముగ్గురు కాంబినేషన్ పర్ఫెక్ట్గా ఉండిద్ది. సో ఎందుకంటే మనకి అక్కడ చూసుకుంటే మంచి గుడ్ లెంత్ డెలివరీలు వేయాలి అంటే మనకి మార్కో యాన్సన్ ఉంటాడు. దాని తర్వాత మరి యార్కర్లు వేసి చివరిలో మరి రన్స్ కట్టడి చేయాలంటే సో మరి హర్షదీప్ సింగ్ ఉంటాడు. సో దాని తర్వాత మిడిల్లో కట్టడి చేయాలంటే సో మనకు వచ్చేసరికి విజయ్ కుమార్ ఉన్నాడు. సో ఈ విధంగా వీళ్ళ బౌలింగ్ ఆర్డర్ అయితే ఎక్స్ట్రాడినరీగా ఉంది. మరి స్పిన్ అటాక్ బాయ్ అంటే స్పిన్ అటాక్ దగ్గరికి వస్తున్నాం చూడు. స్పిన్ అటాక్లో వీళ్ళకల్లే చాహల్, సో దాని తర్వాత హర్ప్రీత్ బ్రార్. సో మీ అందరూ తెలిసిందే హర్ప్రీత్ బ్రార్ ఒక లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్. దాని తర్వాత మన సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో కూడా మంచి పర్ఫార్మెన్స్ చేశాడు. సో దాని తర్వాత చాహల్ గురించి మళ్ళీ మనం చెప్పాల్సిన అవసరం లేదు. అయితే ఇక్కడ టోటల్గా చూసుకుంటే వీళ్ళ టీంలో మొత్తం 12 ప్లేయర్స్ కూడా ఎవరిని కూడా తీసి పక్కన పెట్టే ఛాన్సే లేదు. సో మరి ఇటువంటి బౌలింగ్ ఆర్డర్ మంచిగా ఉంది, బ్యాటింగ్ బాగుంది, దాని తర్వాత వీళ్ళకల్లే టాప్ హిట్టర్స్ ఉన్నారు. అయితే మరి ఇక్కడ మీ అందరికీ ఒక డౌట్ అవచ్చు, భయ మనకల్లి ఎస్ఆర్హెచ్ వైపు చూసుకుంటే వాళ్ళకల్లి టాప్ హిట్టింగ్ ఎబిలిటీ ఉంది వాళ్ళకల్లే, దాని తర్వాత బౌలింగ్ కూడా బాగుంది. ఈవెన్ మనకి ముంబై ఇండియన్స్లో చూసుకున్నా మంచిగా ఉంది, దాని తర్వాత ఆర్సీబీ టీం చూసుకున్నా మంచిగా ఉంది. మరి వాళ్ళని వీళ్ళు బీట్ చేయగలుగుతారా అంటే సో ఒకటి మనం ఇక్కడ చూసుకుంటే బ్యాటింగ్లో మనకి కొంచెం మంచి స్టార్ట్ వస్తే చాలు, దాని తర్వాత ఆటోమేటిక్గా చివరికి వచ్చేసరికి వీళ్ళకల్లే హిట్టర్స్ ఉన్నారు. సో మనకి జాష్ ఇంగ్లీష్ కూడా అంత తక్కువ అంచనా వేసే ప్లేయర్ కాదు, ఫస్ట్లోనే ఫ్లయింగ్ స్టార్ట్ ఇస్తాడు. మనకి అక్కడ ట్రావిస్ హెడ్ ఎలాగైతే ఫ్లయింగ్ స్టార్ట్ ఇస్తాడో ఇంగ్లీష్ కనుక తలుచుకుంటే అదే స్టార్ట్ ఇవ్వగలుగుతాడు. అదవుతుందా? సో నేను ఇద్దరిని కంపేర్ చేయదలుచుకోవట్లేదు, కానీ ట్రావిస్ హెడ్ ఏదైతే ఒక ఫ్లయింగ్ స్టార్ట్ ఇవ్వగలుగుతాడో అదే అగ్రెసివ్ ఇన్నింగ్స్ మనకి ఇంగ్లీష్ ఇవ్వగలుగుతాడు. దాని తర్వాత చూసుకుంటే మరి అటువైపు ఏదన్నా మరి మీకు కొంచెం తక్కువ అంచనా అనిపిస్తే ప్రభ్సిమ్రన్ సింగ్ని మీరు ఒక వీక్నెస్గా పట్టుకోవచ్చు ఏదన్నా పట్టుకుంటే. సో అతను కూడా అతని క్లాసికల్ బ్యాటింగ్ కనుక ఒక్కసారి చూస్తే మీకు ఈజీగా అర్థమైపోయింది తన దగ్గర ఎంత ఎబిలిటీ ఉందనేది. సో అందుకనే వాళ్ళు కూడా మళ్ళీ రిటైన్ చేసుకున్నారు. సో ఊరకే ఏ ఫ్రాంచైజీ కూడా మరి వాళ్ళు రిటైన్ చేసుకోదు కదా, సో తనలో ఎబిలిటీ ఉంది కాబట్టి వాళ్ళు రిటైన్ చేసుకున్నారు. సో అయితే మ్యాచ్లు చూసిన తర్వాత మీకే అర్థమైంది అనుకోండి, అది పక్కన పెడితే దాని తర్వాత శ్రేయస్ అయ్యర్ ఏదైనా వికెట్లు పడితే మ్యాచ్ను ముందుకు తీసుకెళ్తానికి ఆర్సీబీలో కోహ్లీ ఎలాగో సో ఆ విధంగా మనకి ముందుకు తీసుకెళ్తాడు ఈజీగా మ్యాచ్ని. సో దాని తర్వాత చూసుకుంటే మరి మనకి పవర్ హిట్టర్స్ ఉన్నారు ఇద్దరు కూడా. సో వీళ్ళిద్దరు తలుచుకుంటే చాలు భయ్య, ఇంకా మ్యాచ్ ఎటు కూడా వెళ్ళదు. సో ఎటువంటి మ్యాచ్ అయినా వీళ్ళకల్లా తిరిగిద్ది. సో దాని తర్వాత స్టోయినిస్, మ్యాక్స్వెల్. సో ఇటువంటి పవర్ హిట్టింగ్ ఎబిలిటీ ఇంకెవరి దగ్గర ఉండదు. ఒక మనకి T20స్లో మరి ఆస్ట్రేలియా ఆ రేంజ్లో ఉందంటే కారణం వీళ్ళిద్దరు కూడా కారణం అని చెప్పాలి. సో అదే ఆ పవర్ హిట్టర్స్నే వీళ్ళు మళ్ళీ తెచ్చుకున్నారు. సో దీన్ని బట్టి వీళ్ళకి పవర్ హిట్టర్స్ కొదవలేదు. మ్యాచ్ మధ్యలో మనకి ముందు తీసుకెళ్ళడానికి శ్రేయస్ అయ్యర్ లాంటి వాళ్ళు ఉన్నారు, మళ్ళీ ఫ్లయింగ్ స్టార్ట్ ఇవ్వడానికి ఇంగ్లీష్ లాంటి వాళ్ళు ఉన్నారు. సో దాని తర్వాత చివరిలో బౌలింగ్ చూసుకుంటే మరి బుమ్రాతో ధీటుగా మనకి సో యార్కర్లు వేయడానికి హర్షదీప్ సింగ్ ఉన్నాడు. దాని తర్వాత ఫస్ట్ పవర్ ప్లేలో వికెట్లు తీయడానికి యాన్సన్ ఉన్నాడు. సో దాని తర్వాత బౌలింగ్లో చూస్తే హర్ప్రీత్ బ్రార్ వికెట్లు తీస్తాడు. దాని తర్వాత చాహల్ గురించి ఒకటి చెప్పాలి అంటే చాహల్ కనుక తనదైన రోజు మాత్రం ఖచ్చితంగా ఎటువంటి బ్యాట్స్మెన్ అయినా సరే చాహల్కి తలగాల్సిందే. సో అటువంటి సినారియో చాలాసార్లు కూడా మనం చూసాం, ఆర్సీబీ తరపున చూసాం, ఆర్ఆర్ తరపున చూసాం. సో చాహల్ లాంటి ఒక టాప్ క్లాస్ స్పిన్నర్, దాని తర్వాత హర్ప్రీత్ బ్రార్. సో వీళ్ళిద్దరు కాంబినేషన్ అయితే అదుర్స్ అని చెప్పాలా. సో ఇక్కడ చూస్తే ఈ టీంలో ఎక్కడ చూసినా సరే వీళ్ళకల్లే మొత్తం ఎక్కడా కూడా మరి ఈ టీంలో ఈ లోటు ఉందిరా అని చెప్పేసి అనే ప్రసక్తే కనిపించట్లేదు మనకి.
సో అయితే మరి చూద్దాం మరి మిగతా టీమ్స్తో మరి వీళ్ళు పోటీ పడగలుగుతారా. మరి మ్యాక్స్వెల్ అప్పుడు 2014లో చూసుకుంటే ఇదే టీం తరపున ఆడి తను ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్ ఇచ్చాడు. సో ఆ సీజన్ మొత్తం ఇంకా మ్యాక్స్వెల్ని ఎవరు కూడా ఆపలేకపోయారు. సో ఈసారి కూడా మళ్ళీ అదే పీబీకేస్కి వచ్చాడు కాబట్టి సో మరి చూద్దాం ఈసారి ఇంకా ఏదన్నా అగ్రెసివ్ ఇన్నింగ్స్ మళ్ళీ అప్పుడులానే చూడొచ్చా, లేదంటే మ్యాచ్ అప్పటిలాగే వన్ సైడ్లో అన్ని మ్యాచ్లు చేసేస్తాడా లేదా అనేది మరి తెలుసుకోవాలంటే మరి ఇంకా వెయిట్ చేయాల్సింది మనం. సో అయితే మరి ఈ టీం ఎలా ఉంది అనుకుంటున్నారో మీరేమనుకుంటున్నారో అనేది కామెంట్ చేసేయండి.